ఒక ఆస్పిరెంట్తో ఫోన్ మాట్లాడినప్పుడు ప్రిపరేషన్ ఉన్నప్పుడు మీరు ఎవరిని ఫాలో కావాలి, ఎవరిని ఫాలో అవ్వద్దు అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఇంటి చుట్టుపక్కలైనా సోషల్ మీడియాలో ఎక్కడైనా, వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. వాడు ఎన్నడూ కూడా సపోర్ట్ చేయడు. చదువుకోరా జాబ్ కొట్టాను ఎన్నడూ సపోర్ట్ చేయడు. వాడు ఎప్పుడు కూడా ఏమంటారంటే గవర్నమెంట్ జాబ్ అసలు అవుతుందా, వేస్ట్ ముచ్చట, ఎందుకు డబ్బులు వేస్ట్, ఖర్చు వేస్ట్ అంటావు. కానీ నువ్వు ప్రిపరేషన్ ఇంత దగ్గరికి వచ్చినావు మనకు తెలియదు కదా. అర్థమైందా? నువ్వు జీరో ఉన్నంతో కంపేర్ చేస్తే నువ్వు చాలా ఫార్వర్డ్ అంటే దగ్గర దాకా వచ్చినావు అనుకో. నువ్వు డిస్కరేజ్ చేసి మాటలు వింటే లాస్ అయ్యేది నువ్వు మాత్రమే, వానికి ఏం కాదు. ఎప్పుడు బుక్ పట్టనోడు, అసలు ఏం తెలియనోడు, ఒక్కసారి కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టనోడు, ఒక్కసారి కూడా గవర్నమెంట్ జాబ్ అటెంప్ట్ చేయనోడు వచ్చి నీతులు హితబోధ చేస్తుంటే నువ్వు నమ్మకు. ఎందుకంటే వాడు చెప్పింది నువ్వు వినాలంటే కూడా, అంటే నువ్వు ఒకరు చెప్పింది నువ్వు వినాలంటే వాడికి ఒక స్టేటస్ అయితే ఉండాలి. 10-15 ఎగ్జామ్ రాసో ఫెయిల్ అయినా కూడా పాస్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టినోడు ఉంటాడు. ఇలాంటి ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో దెబ్బలు తిన్న వానితోటి నువ్వు సలహాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది నీకు కూడా. అర్థమైందా? ఎన్నడూ బుక్ పట్టనోడు కూడా వచ్చి నీతులు చెప్తుంటే నువ్వు వాని మాటలు విని డిస్కరేజ్ అయినాను ఫీలింగ్ నీకు వస్తే నువ్వు అల్టిమేట్గా నువ్వు లాస్ట్ సైడ్ వెళ్ళిపోతావు. అర్థమైందా? సో ప్రిపరేషన్లో ఎవరిని ఫాలో అవ్వాలనో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా మీద ఉండండి. ఎందుకంటే వన్స్ నువ్వు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక 95 నుంచి 98 మంది అందరు నేను డిస్కరేజ్ చేస్తారు. ఓన్లీ 2% జనాలే నిన్ను సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? ఇంక్లూడింగ్ ఇంట్లో వాళ్ళు కూడా. ఓకే, మీరు అనుకోవచ్చు ఇది ఎన్ని రోజులు సాగుతుంది అన్న నిత్య ప్రక్రియ, నాకు అన్ని రోజులు వెళ్తుంది అంటే ఆబ్వియస్లీ నేను ఎప్పుడు కూడా వద్దని చెప్పా. Day 1 2022 నుంచి చెప్తున్నా, పార్ట్ టైం చేసుకోండి. ఓకే, మీకు ప్రిపరేషన్ చేయాలంటే ఖర్చులు వెళ్ళాలి. కరెంట్ అఫైర్స్ కొనాలన్నా, మ్యాగజైన్స్ కొనాలన్నా, బుక్స్ కొనాలన్నా, అప్డేటెడ్ బుక్స్ కొనాలన్నా, ఇవన్నిటికీ మీకు డబ్బులు కావాలి. ఇంట్లో వాళ్ళని అడగలేరు, పార్ట్ టైం చేసుకోవాల్సిందే కదా. రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీలే. గవర్నమెంట్ జాబ్కు స్టేట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు 100% బిలో పువర్టీ లైను, నెక్స్ట్ పువర్టీ లైను వీళ్ళ దగ్గర ఉంటుంది. మీ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి మార్చాలంటే నువ్వు మాత్రమే కదా. ఓకేనా? ఒక జాబ్ వస్తే నీ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి మొత్తం మారుతుంది. నువ్వు ఇన్స్పిరేషన్ ఉంటావు. ఒక ఊరికి కావచ్చు, మీ ఇంటికి కావచ్చు, మీ అన్నదమ్ముల పిల్లలకు కావచ్చు, అక్క చెల్లెల పిల్లలకు కావచ్చు, మీ బాబాయ్ పిల్లలు, అందరికీ ఒక జనరేషన్ మొత్తం నీ వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంది. సో నువ్వు అంత స్ట్రాంగ్గా నిలబడాలంటే ఎవరిని ఫాలో అవ్వాలో, ఎవరిని ఫాలో అవ్వద్దు అనేది క్లియర్ కట్ ఐడియా నీకు ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే నీకు మెయిన్ టార్గెట్ ఏంది? నీ ఫోకస్ చెదరొద్దు. వీడి వల్ల అస్సలు చెదరొద్దు. పనికిరాని వాడి మాటలు అస్సలు చెదరొద్దు. అర్థమైందా? సో క్లియర్ ఐడియా, క్లియర్ ఫోకస్, క్లియర్ మోటివేషన్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. సో కీప్ మెయింటైన్ దట్.